ఆఖరి మ్యాచ్లో అద్భుతంగా గెలిచి నాకౌట్కు చేరిన బెంగళూరు ఈసాల కప్ నమదే అంటూ సమరోత్సాహంతో ఉంది. ఆరంభంలో వరుస విజయాలు సాధించినప్పటికీ గత 5 4 ఓడిన రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి అయితే విభిన్నంగా ఉంది. ఐపీఎల్ 17వ సీజన్ ఎలిమినేటర్ మ్యాచ్ బుధవారం జరగనుంది. కింగ్ కోహ్లీ బ్యాటింగ్ ఫామ్ను కొనసాగించి బెంగళూరును ముందుకు తీసుకెళ్తాడా, లేకపోతే సంజు నాయకత్వంలోని రాజస్థాన్ రాయల్గా వెళ్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. తొలి 9 మ్యాచ్ల్లో 8 విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్ తన చివరి 5 4 మ్యాచ్ల్లో ఓడింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. బెంగళూరు గత 6 మ్యాచ్ల్లోనూ విజయం సాధించింది. మొదటి 8లో కేవలం 2 మాత్రం విజయం సాధించిన బెంగళూరు ఈ జట్టు ప్లేఆఫ్స్కు చేరడం ఒక మ్యాజిక్ అనే చెప్పుకోవచ్చు. అయితే ఓవరాల్గా ఐపీఎల్లో రసవత్తర సమరానికి వేలైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బుధవారం జరిగే ఎలిమినేటర్లో రాజస్థాన్ రాయల్స్ను ఢీకొట్టనుంది. సమజీవులుగా కనిపిస్తున్న ఈ 2 జట్ల మధ్య పోరు ఓరాఓరీగా సాగుతుందని భావిస్తున్నారు అందరూ. గెలిచిన జట్టు క్వాలిఫైర్ 2కి అర్హత సాధిస్తుంది. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. టోర్నీలో రాజస్థాన్ రాయల్స్ బెంగళూరు ప్రయాణం చాలా భిన్నంగా సాగిందని చెప్పుకోవాలి. పరస్పర భిన్న రీతిలో ప్లేఆఫ్స్కి అయితే అర్హత సాధించిన ఈ జట్లు భిన్నమైన మానసిక స్థితిలో సమరానికి అయితే సిద్ధమయ్యాయి. మొత్తంగా చూస్తే లీగ్ దశలో రాజస్థాన్ రికార్డే మెరుగ్గా ఉంది. బలమైన బ్యాటింగ్, ప్రతిభావంతమైన బౌలింగ్, చాలా రోజులు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన ఆ జట్టు చాలా ముందే ప్లేఆఫ్స్కి అయితే అర్హత క్వాలిఫై అయింది. రాజస్థాన్ రాయల్స్ టాప్ 2లో నిలవడం ఖాయమని అనుకున్నారంతా. కానీ అనూహ్యంగా లయ తప్పిన ఆ జట్టు పేలవ ఫామ్తో ప్లేఆఫ్స్లో అడుగుపెట్టింది. వర్షం కారణంగా ఆఖరి లీగ్ మ్యాచ్ రద్దు కావడానికి ముందు వరుసగా 4 మ్యాచ్లు ఓడిన ఆ జట్టు కాస్త సన్నగిల్లిన విశ్వాసంతోనే పోరుకైతే సిద్ధమైంది. ప్రత్యర్థితో సమంగా కనిపిస్తున్నప్పటికీ అద్భుత ఫామ్లో ఉన్న ఆర్సీబీతో పోరు అయితే మాత్రం రాయల్స్కి పెద్ద సవాలనే చెప్పుకోవచ్చు. పైగా బట్లర్ దూరం కావడం ఆ జట్టుకు పెద్ద దెబ్బే. ఇక యశస్వి జైస్వాల్ ఈ టోర్నీలో 348 పరుగులు చేయగా సంజు శాంసన్ 504 పరుగులు, రియాన్ పరాగ్ 531 పరుగులు ఎలా చెలరేగుతారన్న దానిపైనే ఆ జట్టు అవకాశాలు అయితే ఆధారపడి ఉన్నాయి. ఇక బౌలింగ్ యూనిట్లో మాత్రం బోల్ట్, సందీప్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్, చహల్ వంటి వారిపైనే రాయల్స్ బౌలింగ్ కూడా డిపెండ్ అయి ఉంది. ఇక టోర్నీలో బెంగళూరు పుంజుకున్న తీరైతే మహా అద్భుతం అనే చెప్పుకోవాలి. తొలి 8 మ్యాచ్ల్లో 7 ఓడిన ఆ జట్టు ఆఖరి 6 మ్యాచ్ల్లో విజయాలతో ప్లేఆఫ్స్కి అయితే అర్హత సాధించింది. అందరినీ ఆశ్చర్యపరిచిందనే చెప్పుకోవాలి ఈ విషయంలో మాత్రం. ఇక రాయల్స్కు భిన్నంగా బ్యాటు బంతితో అదిరిపోయే ఫామ్లో అయితే ఉంది. అయితే రెట్టించిన ఉత్సాహంతో మ్యాచ్ కూడా సిద్ధమైంది. ప్రస్తుత ఫామ్ ప్రకారం చూస్తే ఆర్సీబీనే మెరుగ్గా కనిపిస్తుంది. కోహ్లీ 708 పరుగులతో సూపర్ ఫామ్లో ఉండి ఆ జట్టుకు పెద్ద సానుకూల అంశంగా మారిపోయాడు. ఇక డూప్లిసిస్ కెప్టెన్ 421 పరుగులు, రజత్ పటిదార్ 361 పరుగులు, దినేష్ కార్తిక్ 315 పరుగులు, కెమెరాన్ గ్రీన్ 228 పరుగులతో మ్యాక్స్వెల్తో పాటు ఆ జట్టు బ్యాటింగ్ దుర్భేద్యంగా కనిపిస్తుంది. ఇక మ్యాక్స్వెల్ ఫామ్ను అందుకుంటే బెంగళూరుకు తిరుగు ఉండదనే చెప్పుకోవచ్చు. ఇక మహమ్మద్ సిరాజ్, యాష్ దయాల్, కెమెరాన్ గ్రీన్, లూకీ ఫెర్గుసన్ బౌలింగ్ భారాన్ని అయితే మోయనున్నారు. ఇక ముఖాముఖి పరంగా చూస్తే ఇద్దరు కలిసి ఐపీఎల్ 2 జట్లు ఇప్పటి వరకు 30 సార్లు హెడ్ టు హెడ్ ఆడాయి. ఆర్సీబీ 15 మ్యాచ్ల్లో గెలిస్తే రాజస్థాన్ రాయల్స్ 12 మ్యాచ్ల్లో నెగ్గాయి. 3 మ్యాచ్ల్లో అయితే ఫలితం తేలలేదు. ఈ సీజన్లో ఈ జట్లు ఒకసారి తలపడగా రాజస్థాన్ రాయల్స్ ఆర్సీబీపై పైచేయి సాధించింది. ఇక ఫైనల్గా ఇరు జట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ చూస్తే ముందుగా రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్లేయింగ్ లెవెన్ చూస్తే యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, రోమన్ పావెల్, రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మేర్, రవిచంద్రన్ అశ్విన్, ధ్రువ్ జూరెల్, అవేష్ ఖాన్, ట్రెంట్ బోల్ట్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చహల్ ఇలా ఉన్నారు. ఆర్సీబీ యొక్క ప్లేయింగ్ లెవెన్ పరిశీలిస్తే విరాట్ కోహ్లీ, పాప్ డూప్లిసిస్, రజత్ పటిదార్, గ్లెన్ మ్యాక్స్వెల్, మహిపాల్ లోమర్, కెమెరాన్ గ్రీన్, దినేష్ కార్తిక్, కరణ్ శర్మ, యాష్ దయాల్, విజయ్ కుమార్ వ్యాషక్, మహమ్మద్ సిరాజ్ ఇలా ఉన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్స్ అంటారా, ఇరువురు టీమ్స్లో 5 ప్లేయర్స్ ఉంటారు అందరికీ తెలిసిందే. అయితే మీ ఒపీనియన్ ప్రకారం ఈ క్వాలిఫైర్ 2లో ఎవరు గెలుస్తారనుకున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ మ్యాచ్లో కానీ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ప్లేయర్ ఎవరో కూడా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.